కోలీవుడ్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి రచ్చ చేద్దామని, ఈ ఏడాది ముఖ్యమంత్రి కుర్చీ మీద కర్చీఫ్ వేద్దామని పక్కా ప్లాన్తో ఉంటే ఆయన ఇంట్లో మాత్రం ఒక భారీ బాంబు పేలింది. ఏం టైమింగ్ అండి బాబూ! సరిగ్గా ఎన్నికల ముందు ఈ విడాకుల గోల ఏంటని అందరూ నోరెళ్లబెడుతున్నారు. 25 ఏళ్లుగా మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం అని వెండితెరపై బయట కలరిస్తూ వచ్చిన ఈ జంట ఇప్పుడు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం చూస్తుంటే ఎవరికైనా బుర్ర తిరిగిపోవాల్సిందే. అసలు పెళ్లిడుకొచ్చిన కొడుకు కూతుర్ని పెట్టుకొని ఈ వయసులో ఈ విడాకుల రచ్చ ఏంటని నెటిజన్లు ఒకటే సెటైర్లు వేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం విజయ్ విడాకుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, హీరోయిన్ త్రిషతో మనోడికి ఉన్న సంబంధం ఏంటి, మరియు ఆమె పాత అఫైర్ల లిస్ట్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఉన్న ట్విస్టులు ఏ కమర్షియల్ సినిమాలోనూ ఉండవు. అసలు మ్యాటర్ ఏంటంటే ఫిబ్రవరి 27న విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సాధారణంగా సెలబ్రిటీల మీద గాలి వార్తలు రావడం కామన్నే, కానీ ఏకంగా కోర్టులో పిటిషన్ పడిందంటే కథ చాలా ముదిరిందని మనకర్థమైపోవాలి. ఒక పక్క విజయ్ తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కలగంతో హడావిడి చేస్తుంటే, ఇప్పుడు ఈ విడాకుల ఎపిసోడ్ ఆయన ఇమేజ్కు ఒక పెద్ద తలనొప్పిలా తయారైంది. అసలు సంగీత తన పిటిషన్లో పేర్కొన్న విషయాలు వింటే షాక్ అవ్వాల్సిందే. ఆమె ఆరోపణల ప్రకారం మన విజయ్ గారికి ఒక స్టార్ హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందంట. ఈ విషయం ఆమెకు 2021లోనే తెలిసినా విజయ్ మాత్రం ఆమెను పిల్లలను పట్టించుకోకుండా ఆ నటితోనే విదేశాల్లో హ్యాపీగా షికార్లు చేస్తున్నారట. పోనీ ఈ విషయం గురించి విజయ్ని గట్టిగా అడిగితే ఆయన పశ్చాత్తాపం చూపించడం పక్కన పెట్టి ఆమెను ఇంట్లోనే బంధించి బయటకు రాకుండా సంకెళ్లు వేశారట. వినడానికే చాలా వెరైటీగా ఉంది కదా. వెండితెరపై విలన్ల తాట తీస్తూ నేను చాలా మంచివాడిని అని బిల్డప్ ఇచ్చే దళపతి ఇంట్లో భార్య పట్ల ఇలా ప్రవర్తించారని ఆమె ఆరోపించడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ గొడవల మధ్య మన చెన్నై చిన్నది త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్గా బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ విజయ్ ఎప్పుడూ త్రిష ఇంట్లోనే ఉంటున్నారని, ఆయన ఆ త్రిష మత్తు నుంచి బయటకు రావాలని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో సీన్లోకి వచ్చిన త్రిష ఒక ట్వీట్ చేసి మళ్లీ దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేశారు. ఆ పోస్ట్లో ఏముందంటే, ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచినా నేను నీకు అండగా ఉంటాను, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని విజయ్ని ఉద్దేశించి ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది. ఇక అది కొద్దిసేపటికే వైరల్ అవ్వగా ఆమె డిలీట్ చేసినా కూడా విజయ్ ప్రత్యర్థులు ఆ స్క్రీన్ షాట్లను నెట్టింట్లో వదిలి రచ్చ చేస్తున్నారు. అసలు పెళ్ళయి 2 పిల్లలున్న హీరో పక్కన ఈమెకు ఈ ఎమోషనల్ అండ ఏంటని జనాలు ఒకటే తిట్టిపోస్తున్నారు. ఇక బయట జనాలు ఏమనుకుంటున్నారంటే, సొంత ఇంటినే చక్కదిద్దుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అని విజయ్ మీద ఒకటే విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మన త్రిష గారి ఘనమైన చరిత్రలోకి వెళ్దాం. ఈమె 1983లో చెన్నైలోని ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. త్రిష సినిమాల్లోకి రావడం వెనక ఒక పెద్ద ఫ్యామిలీ గొడవ ఉందండోయ్. త్రిష తల్లికి హీరోయిన్ అవ్వాలని ఆశ ఉన్నా ఆమె ఇంట్లో ఒప్పుకోక 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. ఆ తీరని కోరికను కూతురి ద్వారా తీర్చుకోవాలని త్రిషను మోడలింగ్లోకి దింపింది తల్లి. కానీ త్రిష తండ్రికి మాత్రం తన కూతురు సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే రకరకాల విమర్శలు వస్తాయి అని ఆయన ఎంతో బాధపడేవారట. కానీ తల్లి కూతుళ్ళు ఆయన మాట వినకపోవడంతో విసుగు చెందిన ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇలాంటి ఫ్యామిలీ గొడవల మధ్యే త్రిష మిస్ చెన్నైగా గెలిచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. త్రిష కెరియర్ ఎంత స్పీడుగా దూసుకుపోయిందో ఆమె అఫైర్ల లిస్ట్ కూడా అంతే స్పీడుగా పెరిగింది. మొదట తెలుగులో వర్షం సినిమా చేస్తున్నప్పుడు ప్రభాస్తో ఈమెకు మంచి సన్నిహిత్యం ఏర్పడిందని, అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ అదే సమయంలో తమిళంలో విజయ్తో కూడా త్రిష రహస్యంగా ప్రేమాయణాన్ని సాగించిందట. ఈ విషయం తెలియడంతోటే ప్రభాస్ ఆమెకు బ్రేకప్ చెప్పాడని టాక్. ప్రభాస్ తర్వాత త్రిష జీవితంలోకి రానా, దగ్గుబాటి వచ్చారు. వీరిద్దరూ డేటింగ్ చేస్తుండగా ధనుష్తో త్రిషకు ఒక పార్టీలో పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత ధనుష్తో కలిసి ఆమె విదేశాల్లో వెకేషన్స్కు వెళ్లిన ఫోటోలు, ఆస్ట్రేలియా బీచ్లో స్విమ్ సూట్లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడంతో రానా కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చేశాడు. ఇక ధనుష్ మరియు ఆయన భార్య ఐశ్వర్య విడాకుడు తీసుకునే వరకు వెళ్లగా రజనీకాంత్ గారు స్వయంగా త్రిషను మందలించి ఆ కాపురాన్ని కాపాడారని చెప్పుకుంటారు. మళ్ళీ విజయ్ త్రిష కథలోకి వస్తే ఇది దాదాపు 2 దశాబ్దాల నాటి హిస్టరీ. 2003లో గిల్లీ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్పార్క్ మొదలైంది. ఇక 2008లో త్రిష బర్త్డే పార్టీని విజయ్ ఒక 7 స్టార్ హోటల్లో గ్రాండ్గా నిర్వహించి ఆమెకు ఒక ఖరీదైన డైమండ్ రింగ్ను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం బయటకు రావడంతో విజయ్ ఇంట్లో అప్పట్లోనే రచ్చ రచ్చయింది. అప్పుడు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని త్రిషను విజయ్ సినిమాలో తీసుకోకూడదని బ్యాన్ విధించారు. మరోవైపు ఈ గొడవలు చూసి త్రిష తండ్రి ఎంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత త్రిష మహేష్ బాబుతో కూడా గట్టిగా వార్తల్లో నిలిచింది. అతడు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ క్రియేట్ చేసేందుకు త్రివిక్రమే వీరిని ప్రైవేట్ వెకేషన్కి పంపించాడని. కానీ మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకోవడంతో ఆ రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందని టాక్. ఇక త్రిష జీవితంలో అతిపెద్ద ట్విస్ట్ ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఉదయనిధి తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన తండ్రి సీఎం స్టాలిన్ గారు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం దాన్ని అడ్డుకున్నారట. ఆ కోపంతో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మణియన్ని పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఉదయనిధి వరుణ్ణి బెదిరించి ఆ పెళ్లిని ఆపించారట. ఆ అవమానం ఎంతలా ఉందంటే వరుణ్ తన ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అయిందని ఏకంగా 2 లక్షల పోస్టర్లు వేయించి ఊరంతా అతికించి అనౌన్స్ చేశారట. ఆ తరువాత సింబుతో కూడా కొన్నాళ్లు డేట్ చేసినా ఆయన హన్సికతో డేట్ చేయడంతో త్రిష అక్కడ కూడా బ్రేకప్ చెప్పుకుంది. చివరికి పాత మొగుడి పాదమే దిక్కు అన్నట్లు మమల్ని మన విజయ్ దగ్గరికే చేరిందని సింగర్ సుచిత్ర లాంటి వారు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని, వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని సమాచారం. భార్య పిల్లలు దూరమై 5 సంవత్సరాలవుతున్నా విజయ్ మాత్రం అదంతా పట్టించుకోకుండా త్రిషతో సీరియస్ రిలేషన్లో ఉంటూ ఎలక్షన్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇక ఆస్తుల విషయానికి వస్తే సంగీత గారు ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగానే భరణం కోరుకుంటున్నట్లు సమాచారం. విజయ్ ఆస్తులు దాదాపు 600 కోట్లకు పైగానే ఉన్నాయట. అందులో సంగీత తనకు 100 కోట్లు, పిల్లల కోసం 50 కోట్లు మరియు ప్రస్తుతం వారు ఉంటున్న 50 కోట్ల ఇల్లు కావాలని కోరుతోంది. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ రేంజ్లో ఆర్థిక దెబ్బ అంటే విజయ్కి గట్టి షాకే. ఇక ఏప్రిల్ 20న విజయ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు విజయ్ ఇచ్చే సమాధానంపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సినిమాల్లో ఫ్యామిలీని కాపాడే హీరో రియల్ లైఫ్లో తన ఫ్యామిలీని ఇలా రోడ్డు మీదకు తీసుకురావడం నిజంగా విచారకరం. మొత్తానికి చూస్తే సెలబ్రిటీస్ జీవితాల్లో వెండితెర వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని ఈ కథ చూస్తుంటే అర్థమవుతోంది. విజయ్ తన రాజకీయ ప్రయాణం కోసం భార్యతో సర్దుకుపోతారా, లేక త్రిషతో తన కొత్త జీవితాన్ని అఫీషియల్ చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఒక నాయకుడి ఇంట్లో గొడవల వల్ల ప్రజలు ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి విజయ్ త్రిష గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.